జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బ్రహ్మ విద్యలో పాటించేటటువంటి అష్టాంగ మార్గాలలో ప్రాణాయామానికి అదేవిధంగా ఆసనాలకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా బ్రహ్మ విద్య ఆత్మ విద్య వైపు అడుగులు వేయాలంటే అష్టాంగ మార్గాలు తప్పనిసరిగా పాటించాలి. ఆ అష్టాంగ మార్గాలు ఏంటంటే యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ఆసనము, ధారణము, ధ్యానము, సమాధి అని బ్రహ్మ విద్యలో ఆత్మసాక్షాత్కారం పొందటానికి అష్టాంగ మార్గాలు అనే పేరుతో ఈ 8 మార్గాలను ఉపనిషత్తుల్లో చెప్పడం జరిగింది. ఈ 8 మార్గాలలో ఆసనము, ప్రాణాయామము అనేటటువంటి మార్గాలలో ఉన్నటువంటి శక్తిని మనం పరిశీలించినట్లయితే బ్రహ్మ విద్యను, ఆత్మ విద్యను అవలంబించాలని భావించే వాళ్ళు ఈ అష్టాంగ మార్గాలలో ఆసనం అనే ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఆసనం అంటే ఏంటంటే యోగాసనాల ద్వారా శరీర దారుఢ్యాన్ని పెంపొందింపజేసుకోవటం అని అర్థం. యోగాసనాలు అవలంబించినట్లయితే దేహము దృఢపడుతుంది. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అంటుంది శాస్త్రం. శరీరం బాగుంటేనే ఎలాంటి ధర్మాన్నైనా ఆచరించవచ్చు. కాబట్టి యోగాసనాల ద్వారా శరీరాన్ని దారుఢ్యంగా చేసుకొని అప్పుడు ఆత్మసాక్షాత్కారం వైపు అడుగులు వేయటానికి యోగాసనాలు విశేషంగా సహకరిస్తాయి. ఆ తర్వాత ప్రాణాయామము అంటే ఏంటి? ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మన అధీనంలో ఉంచుకోవటం అని అర్థం. మానవ శరీరంలో మొత్తం 72,000 నాడులు ఉంటాయి. ఈ 72,000 నాడులు కూడా ప్రాణాయామం ద్వారా శుద్ధిని పొందుతాయి. దానివల్ల మనస్సును నియంత్రణలో ఉంచవచ్చు. మనస్సు నియంత్రణలో ఉంటే దాని ద్వారా ఆత్మసాక్షాత్కారం వైపు తొందరగా అడుగులు వేయవచ్చు. ప్రాణాయామం అంటే ఇది ప్రధానంగా 3 విధాలుగా ఉంటుంది. పూరకము, కుంభకము, రేచకము అని 3 విధానాలుగా ఉంటుంది. పూరకం అంటే పూర్తిగా గాలిని పీల్చటం. కుంభకము అంటే పీల్చిన గాలిని నిలిపివేయటము. రేచకము అంటే గాలిని క్రమంగా విడిచిపెట్టడం అని అర్థం. మనకి ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే ఇంద్రియాలన్నిటికీ కూడా ఇంద్రియ అధిష్టాన దేవతలు ఉంటారు. మనస్సుకు అధిష్టాన దేవుడు వాయుదేవుడు. కాబట్టి చంచలమైన మనస్సును అధీనంలో ఉంచుకోవాలంటే వాయువుని మన అధీనంలో ఉంచుకోవాలి. వాయువును అధీనంలో ఉంచుకోవాలంటే ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసేటప్పుడు వాయువును నిలిపివేయాలి. దీన్నే కుంభకం అంటాం. ఈ కుంభకం ద్వారా వాయువును నిలిపివేసి వాయువును మన అధీనంలో ఉంచుకున్నప్పుడు మనస్సు కూడా అధీనంలో ఉంటుంది. లాలయేత్ చిత్తబాలకం అంటుంది శాస్త్రం. మనస్సుకి చిన్నపిల్లాడికి చెప్పినట్టు చెప్పాలి. అలాంటి మనస్సుని, చంచలమైన మనస్సుని నియంత్రణలో ఉంచి ఆత్మసాక్షాత్కారం వైపు అడుగులు వేసే విధంగా ఈ ప్రాణాయామం చేస్తుంది. ఈ ప్రాణాయామంలో ఉన్నటువంటి కుంభకం చేస్తుంది. కాబట్టి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరూ కూడా యోగాసనాలు పాటించడం ద్వారా శారీరక దారుఢ్యాన్ని పెంపొందింపజేసుకోవాలి. అలాగే ప్రాణాయామం పేరుతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియంత్రణలో ఉంచుతూ కుంభకంలో వాయువుని అధీనంలో ఉంచుకొని వాయువును నిలిపివేసి తద్వారా మన మనస్సును అధీనంలోకి తెచ్చుకొని ఆత్మసాక్షాత్కారం వైపు అడుగులు వేయాలి. కాబట్టి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బ్రహ్మ విద్యకు అవసరమైనటువంటి అష్టాంగ యోగాలలో చెప్పబడిన ఆసనము, ప్రాణాయామం అనే విధి విధానాలను పాటించడం ద్వారా ఆత్మసాక్షాత్కారం వైపు అడుగులు వేయవచ్చు. శరీర భావన నుంచి బయటపడి, దేహ భావన నుంచి బయటపడి ఆత్మభావనను చాలా తొందరగా పొందవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా శివమహాపురాణం ప్రకారం, శివధర్మశాస్త్రం ప్రకారం ఈశ్వరుణ్ణి ఎలాంటి పుష్పాలతో పూజిస్తే ఎటువంటి ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. విష్ణు శివస్వరూపాలను కూడా భావించాం. దీన్ని బట్టి వేదాలు ఒక సముద్రం అయితే ఆ సముద్రాన్ని మథనం చేస్తే 3 రత్నాలు వస్తాయన్నాడు అప్పయ్య దీక్షితుల వారు. ఆ 3 రత్నాలు ఏమిటంటే శివరత్నం, శక్తిరత్నం, విష్ణురత్నం. 3 శివుడు, శక్తి, విష్ణువు, ఈ 3 కావాలి మనకి. ఎందుకంటే శివుడు యొక్క శక్తి అమ్మవారు, అప్పుడు 2 వచ్చేసారు కదా. ఆ శక్తి ప్రపంచమంతా వ్యాపిస్తే విష్ణువు, అంతే అయిపోయిందండి. ఇక్కడ అర్థమైంది కదా.
శివుడు సృష్టికి ముందు ఉన్నటువంటి పరమేశ్వరుడు, ఆయన యొక్క శక్తి అమ్మవారు, ఆ శక్తి ప్రపంచమంతా వ్యాపించిపోతే విష్ణువు. కనుక మూడే మనకు ప్రధానం. ఇక్కడ గమనిస్తున్నాం కదా, ఆ మూడు రత్నాలు. అందుకే ముగ్గురులో ఎవరిని ఆరాధించినా ముగ్గురు ఒకటే అని ఆరాధించాలి. ఆ 3 రత్నాలు ఉన్న చోటు కాంచీపురం. కనుక కాంచీపురం 3 రత్నాల క్షేత్రం అండి. ఇక్కడ విష్ణు భక్తులకి అదే క్షేత్రం, శివభక్తులకి అదే క్షేత్రం, శక్తి భక్తులకి అదే క్షేత్రం. ముగ్గురు ఒకటన్న వారికి మహాక్షేత్రం. ఇక చెప్పడానికి కూడా ఇక్కడ అందుకు విష్ణువు ఉన్నటువంటి వరదరాజస్వామి ఆలయ ప్రాకారము, ఆ మధ్యలో ఉన్న ఆలయాలు కలిపితే ఒక మహాక్షేత్రం. అది దానికి 2 పేర్లు ఉన్నాయి, విష్ణుకోటి, పుణ్యకోటి అని 2 పేర్లు ఉన్నాయి. అలాగే ఏకాంబరేశ్వర స్వామి ఉన్నటువంటి ఆలయము, దాని చుట్టూ ఉన్న మహాప్రాకార మధ్య భాగం అంతా కూడాను అంటే పురాణం ఎలా వర్ణించిందో ఆ కొలతలు తీసుకుని దాని పరిధుల్లో ప్రాకారాలు నిర్మాణం చేశారండి ఇక్కడ. కనుక ప్రాకారంలో క్షేత్రం అనమాట. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ ఏకాంబ్రనాథుడు ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారం అంతా కలుపుకొని అందులోనే ఏకాంబ్ర వృక్షం ఉంటుంది, ఇంకా తీర్థాలు ఉంటాయి, అనేక శివాలయాలు, ఉపాలయాలు చాలా ఉంటాయి. ఇవంతా కలుపుకుంటే దాని పేరు రుద్రకోటి. అంతకుముందు చెప్పినది వరదరాజస్వామి పరిసరాలన్నీ విష్ణుకోటి, మరొక పేరు పుణ్యకోటి, ఇది రుద్రకోటి. ఆడ తర్వాత అమ్మవారు ఉన్నటువంటి చోటు మొత్తం శ్రీచక్ర స్వరూపము, శక్తి స్వరూపము, దాని పేరు అది రుద్రకోటి, ఇది విష్ణుకోటి అయితే ఇది కామకోటి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక కామకోటి అనే పేరు మనకి పీఠాలు స్థాపించక ముందే శక్తిపీఠంగా ఉంది. అది ఇది తెలుసుకోవాలి. త్రికూట కామకోటిక. ఆ కామకోటిక అనే మాట శంకరులు రాకముందు ఉన్నటువంటి లలితా సహస్రనామాల్లో ఉన్నది. కనుక కామకోటి పీఠము అనాదిగా ఉన్న శక్తి పీఠము. శంకరులు అక్కడికి వచ్చి శ్రీచక్ర ప్రతిష్టాపన చేయడం చేత శంకరుల యొక్క ఉనికి కూడా మనం కామకోటి పీఠమును వ్యవహరిస్తున్నాం. కానీ కామకోటి పీఠం అనేది అమ్మవారి యొక్క శక్తి పీఠం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుకనే కామకోటి పీఠం అంటే కామాక్షీదేవి యొక్క ఆలయం అంతా కలుపుకుంటే కామకోటి. ఈ 3 కోటిల్ని ఒక్కసారి స్మరించుకుని విష్ణుకోటి, రుద్రకోటి, కామకోటి, ఈ 3 కోటుల యందు వ్యాపించినటువంటి పరాశక్తి మాత్రం ఒక్కటే అని స్మరణ చేసుకుంటూ ఒక్కసారి కాంచీలో ప్రవేశించాం. భారతదేశాన్నంతని స్మరించుకున్నాం, కామాక్షి వైభవాన్ని స్మరించుకున్నాం, గురు పరంపరను స్మరించుకున్నాం. కనుక అనేక దేవతలు ఒకే పరమేశ్వరుని యొక్క శక్తులు. ఈ మాట అలాగే గుర్తుపెట్టుకోండి. కనుక ఏ దేవతను నమస్కరించినా మనం ఆ పరమేశ్వరునే నమస్కరిస్తున్నాం. అందుకే అనేక దేవతల్ని నమస్కరిస్తూ అనేక దేవతల రూపమైన ఏకేశ్వరుడికి మనం నమస్కారం చేయాలి. ఈ ఏకేశ్వరుడు ఈ ప్రపంచాన్ని నిర్వహించేటప్పుడు ప్రకృతి రూపంలో పంచభూతాలని, ఆ పంచభూతాలతో జీవులని నడుపుతూ ఉన్నాడు. కనుకనే మనకు కనబడుతోంది పంచభూతాత్మకమైన ప్రకృతి. తర్వాత మనము అంటే మీరు, నేను, చెట్టు, పూట, పక్షి, పశువు, దేవతలు సర్వము కూడాను ఈ ప్రకృతిలో భాగాలే. కనుక ప్రకృతిలో ఉన్న మనము, ఈ 2 ఎవరి చేతిలో ఉన్నాయో వాడి పేరు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఈ జీవుల్ని ప్రకృతిని కూడా కలిపి నడుపుతున్నాడు. ఎందుకంటే జీవులు ప్రకృతి చేతిలో ఉంటారు, ప్రకృతి పరమేశ్వరుడి చేతిలో ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక పరమేశ్వరుడి చేతిలో ప్రకృతి చేతిలో జీవులు ఉంటారు. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి? జీవులు ప్రకృతి కూడా పరమేశ్వరుడి చేతిలోనే ఉన్నారు. కనుకనే ఏ పరమేశ్వరుడి చేతిలో మనము ప్రకృతి కూడా ఉన్నదో ఆ పరమేశ్వరుని మనం ఆశ్రయించితే మనం ధన్యులమవుతాం. అంతే కదండి. మన పిలక ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన పట్టుకుంటే సరిగ్గా నడుపుతాడు మనల్ని ఇక్కడ. అలాగే ప్రకృతిని జీవుల్ని నియమించే పరమేశ్వరుడు ఈ ప్రకృతిని జీవుల్ని నిర్వహించుతున్నాడు తన శక్తితో కదా. ఆ శక్తి పేరు అమ్మవారు అని చెప్తున్నాం ఇక్కడ. ఆ అమ్మవారే కాంచీపురంలో 3 రూపాలతో నెలకొని ఉన్నారు. ఒకటి శివరూపం, ఇంకొకటి వరదరాజస్వామి అయిన విష్ణువు రూపం, 3వది కామాక్షి రూపం. ఈ 3 రూపాలతో ఉన్నది ఒకే పరమేశ్వరుని యొక్క శక్తి. చిత్రం ఏంటంటే పరమేశ్వరుడు వేరుగా, శక్తి వేరుగా ఎప్పుడు ఉండరు. ఒక దీపము దాని కాంతి వేరుగా ఉంటాయా చెప్పండి? సూర్యుడు దాని వెలుగు వేరుగా ఉండవు, చంద్రుడు దాని వెన్నెల వేరుగా ఉండవు. అలాగే పరమేశ్వరుడు ఆయన శక్తి వేరుగా ఉండవు. గనక శక్తి కనబడుతుందంటే శివుడు కనబడుతున్నాడని అర్థం ఇక్కడ. ఆ విధంగా 3 రూపాలతో కనబడుతున్న శివశక్తులకు మనం నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు కాంచీ మండలాన్ని భావన చేద్దాం. కాంచీపురానికి ఎల్లలు చెప్తున్నారు చూడండి. ఎంతవరకు కాంచీ అని చెప్పవచ్చు? ఇప్పుడు మనం ఏర్పరచుకున్న ఎల్లలు కాదు, పురాణం చెప్తున్న ఎల్లలు. దీన్ని అఖండ కాంచీ మండలం అని అంటారు ఇక్కడ. అఖండ కాంచీ మండలం. ఈ కాంచీ మండలం ఏ పరిధుల్లో ఏర్పడిందో కూడాను కామాక్షి విలాసం అని మార్కండేయ పురాణం చెప్తున్నది. ఆ పరిధుల్లో ఉన్న పవిత్రమైనటువంటి ధామాలకు మనం నమస్కారం చేసుకుంటూ వెళదాం. ఇక్కడ మీకు అనేక దేవతల పేర్లు, అనేక తీర్థాల పేర్లు, అనేక క్షేత్రాల పేర్లు వినబడతాయి. ఇక్కడ మీరు వింటే ఆ విన్నంతసేపు ఆ దేవత పేరు చెవిలో మారుమ్రోగితే ఆ దేవత అనుగ్రహం మనకు లభించినట్లే. ముందు కాంచీపురం ఎక్కడెక్కడుందో చూపిస్తున్నారు. ఇది గంగా నది దక్షిణ దిక్కునుంది అని చూపిస్తున్నారు.
అంటే అక్కడ గంగని చూపించి అక్కడికి దక్షిణ దిక్కున్నటువంటి కాంచీపురం వైపు మనకు తీసుకొచ్చారు. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే భారతదేశం అక్కడ హిమాలయ పర్వతాలు, ఉత్తర హిమాలయ పర్వతాల దగ్గర నుంచి దక్షిణాన ఉన్న సముద్రం వరకు కలిపి అఖండముగా భాషిస్తున్నది. ఇక్కడ ఆ హిమాలయ పర్వతాల్లో పుట్టి ప్రవహిస్తూ వచ్చింది గంగానది కనుక మొదట గంగానదిని స్మరించారు. అంటే భారతీయుడు ఎక్కడున్నా గంగను స్మరించిన వాడి సంస్కారం. అందుకే గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ప్రతిరోజు పొద్దున్న పూట మనం సర్వనదీమతల్ని స్మరిస్తున్నాం. నదుల్ని స్మరించడం అంటే నదీ మాతృకులు, ఒక్కొక్క నదికి ఒక్కొక్క దేవత ఉంటారు నదీ మాతృకులు. ఈ నదీ మాతృకులు నమస్కరించడం అనేది వేదంలో కనబడుతుంది. విశ్వామిత్రుల వారు ఒకప్పుడు నదిలో పడవ ఎక్కబోతూ నదీమతల్ని నమస్కరిస్తూ నదీ మాతృకుల గురించి చెప్తాడు వేదంలో. అద్భుతమైన భావం ఇక్కడ. వేదాల్లోనే కొన్ని నదుల గురించి ప్రస్తావన చేశారు. ఇవి దేవతా స్వరూపాలు. ఎందుకంటే అమ్మవారు మనల్ని అనుగ్రహించడం కోసం తీర్థరూపములతో ప్రవహిస్తున్నది కనుక నదులన్నీ అమ్మవారి రూపాలని చెప్తారు. అమ్మవారి యొక్క ప్రధానాంశ స్వరూపమే నదీ రూపము, తీర్థరూపము. అంటే జగన్మాత మన కోసం నదుల రూపంలో వచ్చి కాపాడుతుంది. ఎందుకంటే తల్లి మన కడుపు నింపడానికి, మన ఆర్తిని పోగొట్టడానికి ఎంత తపన పడుతుందో, జగత్తులో ఉన్న జీవుల ఆర్తి పోగొట్టడం కోసం అమ్మవారు కూడా అంత ప్రేమను చూపించారు. ఆ ప్రేమే నదులై ప్రవహిస్తోంది కనుక ప్రతి నదిలో అమ్మవారి యొక్క కరుణని మనం పరిశీలించాలి. అమ్మ కరుణే నదులై ప్రవహిస్తున్నది. కానీ భారతదేశ నదులు ప్రపంచంలో నదులు, ప్రపంచమంతా కూడా భగవత్ స్వరూపమే అయినప్పటికీ భారతదేశంలో నదులకు ఒక ప్రత్యేకత ఉన్నది. అదేమిటి అంటే మహర్షులు తపస్సుల వల్ల నదులు ప్రవహించాయి ఇక్కడ. అలా భగీరథ మహర్షి యొక్క తపస్సు చేత ఎక్కడో అంతరిక్షంలో వియత్పథంలో ఉన్నటువంటి గంగానది శివ జటాచూటాన్ని అభిషేకించి ప్రవహించి వచ్చి హిమోత్పర్వత ప్రాంతాల మీదుగా వస్తున్నది. అలాంటి గంగతో పాటు యమున, సరస్వతి ఇత్యాది నదులు ప్రవహిస్తున్నాయి. చిత్రం ఏంటంటే అలా ఉత్తరాదిని పావనం చేసిన నదులు దక్షిణ పథాన్ని కూడా పావనం చేస్తున్నాయి. అదే గంగ దక్షిణాపథంలో గోదావరి రూపంలో తెలుగువారిని అనుగ్రహిస్తున్నది ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సప్తమి ఆదివారం. తప్పనిసరిగా ఆదివారం సప్తమి తిథి రోజు భూసూక్తం కనుక పఠించినట్లయితే గృహయోగం లేనటువంటి వాళ్ళకి, భూములు లేని వాళ్ళకి భూములు కలిగించేందుకు సర్వాంతర్యామి అయినటువంటి ఆదినారాయణమూర్తి అనుగ్రహాన్ని ఇస్తాడని శాస్త్రవచనం. అలాగే ఈరోజు శుభకాలంలో ఆవు పాలను గనక దానంగా ఇచ్చినట్లయితే ఆరోగ్యం కలుగుతుంది. ఆవు పాలు గనక దానంగా ఎవరికైనా ఇచ్చినట్లయితే సప్తమి తిథి నాడు ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది కదండి. అందుచేత ఆరోగ్యం కలిగి తీరుతుంది. తల్లి లేదా సమానురాలైనటువంటి స్త్రీ యొక్క ఆశీర్వాదం ఈరోజు తప్పనిసరిగా తీసుకోవాలి. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు పొందాలి ఈ సప్తమి తిథి నాడు నమస్కారం చేసి. అలా గనక చేసినట్లయితే సంపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆవు పిడకలు ఉంటాయి. ఆ పిడకలో గుగ్గిలం వేసి ధూపం వెలిగించి మీ గృహమంతా కూడాను ఈ రోజున అలా చూపించినట్లయితే దుష్కర్మలు అనేటువంటివి తొలగిపోవడానికి ఆస్కారం ఉందండి. గుగ్గిలం అంత దివ్యవంతమైనటువంటి శక్తివంతమైనది. అంతేకాకుండా మీరు పేదలకు మీకు తోచిన చందంగా దాన ధర్మాలు ఆదివారాల నాడు ఆచరించడం వలన ఆరోగ్య సమస్యల నుంచి దూరం కావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చేసిన దానమే 1000 రెట్ల సత్ఫలితాన్ని ఇస్తుందని కదా శాస్త్రం. లక్ష్మీదేవి కూడా చూస్తూ ఉంటుంది. గత జన్మలో చేసిన దాన ఫలితమే ఈ జన్మ. ఈ జన్మలో చేసిన పుణ్యదానాలే వచ్చే జన్మకు కలిసి వస్తాయి. అందుచేతనే మనం ప్రతి విషయంలో కూడాను మనకు తోచిన చందంగా దానాలు చేసేటువంటి విధి విధానాన్ని నేర్చుకోవాలి.
సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:49. తిథి సప్తమి మధ్యాహ్నం 3:25 వరకు. నక్షత్రం పుబ్బ ఉదయం 9:33 వరకు. వర్జం సాయంకాలం 5:01 నుంచి 6:40 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:05 నుంచి 5:57 వరకు. అమృతకాలం రాత్రి 2:57 నుంచి 4:36 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:30. నేటి విశేషం సప్తమి ఆదివారం. దీన్ని ఏమంటారు? భాను సప్తమి అని అంటారు. అదేవిధంగా ఉదయం 11:24 వరకు సిద్ధి యోగం ఉంది, తర్వాత వ్యతిపాత యోగం వచ్చింది. ఆదివారము వ్యతిపాత యోగం కలిస్తే పాతార్క యోగం అని పిలుస్తారు. అలాగనే మధ్యాహ్నం 1:54కి కర్కటక అయనం జరుగుతోంది. అందుకని సూర్యోదయం నుంచి 1:54 వరకు అయిన ప్రయుక్తమైన దక్షిణాయన పుణ్యకాలం ఉంది. అదేవిధంగా ఉదయం 9:33 నుంచి మధ్యాహ్నం 3:25 వరకు త్రిపుష్కర యోగం ఉంది. ఆ కారణంగా ఆ సమయంలో పూజాధికం దానాధికం చేసుకోవచ్చు. అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం మొదలైనటువంటి చేయకూడదు. తర్వాత దక్షిణాయన పుణ్యకాలం 1:54 దాకా ఉంది. పాతార్క యోగం 11:24కు ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ రెండు సమయాలు కలిసి వచ్చేటువంటి రీతిలో 11:24 నుంచి 1:54 వరకు ఉన్న సమయంలో ఆ సమయంలో మనం స్నానం, నదీ స్నానం, అలాగే దానం, పితృదేవతారాధన చేసుకుంటే భాను సప్తమి ప్రయుక్తంగా అక్షయ ఫలితం వస్తుంది. పాతార్క యోగ ప్రయుక్తంగా స్నానదానాదులు అనంత ఫలాన్ని ఇస్తాయి. పద్మక యోగం ఒకటి ఉందండి. దాని ద్వారా మహానదులలో తీర్థాలలో స్నానం చేసినందువలన 1000 గోవులను దానం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి ఆ సమయాన్నంతని మనం సద్వినియోగం చేసుకుంటూ స్నానము, జపము, దానము, పితృదేవతారాధన అనేటువంటి వాటికి వినియోగించుకున్నట్లయితే చాలా ఉత్తమమైన ఫలితం వస్తుంది. అయితే భానుసప్తమి ప్రయుక్త, పాతార్క యోగ ప్రయుక్త, పద్మక యోగ ప్రయుక్త గంగా స్నానం తంత్రేణ కరిష్యే. అలాగనే ఆ మూడింటికి ప్రయుక్తంగా దానం కూడా తంత్రేణ కరిష్యే. అలా చేయడం ద్వారా ఒకే దానము 3 సార్లు దానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. అందుకని ఇలా ఉత్తమమైనటువంటి సమయాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా అధిక పుణ్యాన్ని తక్కువ శ్రమతో తక్కువ కాలంలో సాధించుకోవచ్చు. నేటి ఆణిముత్యాలు. ప్రతి ఒక్కరూ తమ సమస్యల పట్ల సున్నితంగా, సంస్కారవంతంగా స్పందించగలిగితే ప్రపంచం స్వర్గధామం అవుతుంది. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.
భార్యని కూడా ఎవరైనా ఇలాగే అపహరించి అలా మాట్లాడితే నీ మనసు ఎలా బాధపడుతుందో ఆలోచించు. నువ్వేం చేస్తావు? అలా రాముడు బాధపడ్డా? రాముడు నిన్ను శిక్షించడానికి రాడా? ఒక తప్పు చేసే ముందు ఆలోచించక్కర్లేదా? ఇలా మాట్లాడచ్చా? పరకాంతని తీసుకురావచ్చా? మహాపతివ్రతని రామచంద్రమూర్తి ఇల్లాల్ని నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి ఇలా మాట్లాడతావా? నీ పాపం పండి నువ్వు మృత్యువుని పొందేటటువంటి అవకాశాన్ని నువ్వు పొందట్లా? తప్పు, ఇలా మాట్లాడకూడదు, ఇలా నువ్వు ప్రవర్తించకూడదు అని ఆవిడ ఒక మాట అంది. నీవు ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి ఇవాళ చపలం చిలితేంద్రియం, నీ ఇంద్రియములు కదిలిపోతున్నాయి, నీ మనసు కదిలిపోతోంది, విచ్చలవిడిగా తిరుగుతున్నావు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ జీవితానికి తీర్పు ఎవరు చెప్తారో తెలుసా? నీ భార్యలు చెప్తారు. ఎన్ని జన్మలెత్తినా ఆయనకే ఇల్లాల్ని కావాలి అని అనిపించుకున్న బ్రతుకేదో అది బ్రతుకు, ఇలా బ్రతకకు, తప్పు. ఏమి చెప్పిందండి నా తల్లి? సుందరకాండ అసలు పిల్లలకి పాఠ్యపుస్తకాల్లోకి శ్లోకాలు వెళ్ళకపోతే, సుందరకాండ అందకపోతే, సమాజానికి ప్రవచనం జరగకపోతే, రామాయణం అందకపోతే సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? రాబోయే ప్రమాదం పిల్లలకి తెలియక్కర్లా? ఎంతో అద్భుతంగా మాట్లాడింది సీతమ్మ. ఇంతకన్నా సౌందర్యవంతమైన వాక్కు, అభ్యున్నతికరమైన వాక్కు ఏది ఉంటుంది? అందుకే అది సుందరకాండ అయింది. కాబట్టి చపలం చిలితేంద్రియం, అదే జరిగింది రామాయణంలో. చిట్ట చివర రావణుడి 10 తలలు తెగిపోయి పడిపోయాడు. గ్రద్దలు భూమి మీదకి దిగుతున్నాయి తల తన్నుకుపోవడానికి. పట్టమహిషి మండోదరికి కబురు చేశారు, పల్లకీలో తీసుకొచ్చారు ఆవిడ్ని, యుద్ధభూమిలో దింపారు. అందరూ యుద్ధం ఆపేశారు. దేవతలు, ఋషులు కూడా పైన నిలబడి చూస్తున్నారు. అందరు అనుకున్నారు ఆవిడ పల్లకీ దిగి అటుపక్క రామచంద్రమూర్తి నించున్నారు. నువ్వే నా భర్తని సంహరించావు, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అంటుంది. మహాపతివ్రత కాబట్టి శపించినా శపిస్తుంది అనుకున్నారు. ఆవిడ దిగింది పల్లకి, ఏడుస్తూ ఆ రావణుడి వంక చూసి ఒక మాట అంది. ఇంద్రియాణి పురాజిత్వా జిత్వా త్రిభువనంత్వయా స్మరద్భిర్ ఇవ తద్వైరం ఇంద్రియై ఏవ నిర్జిత అంది. రావణ, నువ్వు తపస్సు చేసినప్పుడు ఇంద్రియాల్ని పావుని తొక్కిపెట్టినట్టు బలవంతంగా తొక్కిపెట్టావు. కాలు తీస్తే కాటు వేద్దామని పాము చూసినట్టు నీ ఇంద్రియములు ఎదురు చూసాయి. ఒకానొక నాడు తపస్సు విరమించి ఇంటికొచ్చావు, శక్తిని పొందావు, కానీ నీ ఇంద్రియములు కాట్లు వేయడం మొదలుపెట్టాయి. నీకు పరకాంత కావలసి వచ్చింది. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా, నీ చావు తెచ్చుకున్నావు తప్ప. వీళ్ళందరూ రాముడు నిన్ను చంపాడంటున్నారు. కాదు, నాకు తెలుసు భార్యని, నీ ఇంద్రియములు నిన్ను చంపేశాయి. ఏమయ్యాడు? సుందరకాండలో చెప్పింది తల్లి, యుద్ధకాండలో పూర్తయింది. ఎవరి జీవితమైనా అంతే. సమాజమునందు ధర్మము నిలబడాలంటే, సమాజము సువ్యవస్థితము కావాలంటే, సమాజంలో మనసులో పవిత్రంగా ఉండాలంటే సుందరకాండ లాంటి కాండల ప్రవచనం, సుందరకాండ లాంటి కాండలు చదువుకోవడం రావాలి. లేకపోతే సమాజము విర్రితలలు వేస్తుంది. కాబట్టి ఆవిడ అంటుంది, చపలం చలితేంద్రియం వధం చామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగతవత్సల. నేనింతటి వాణ్ణి విర్రవీగుతున్నావు. మనిషి బ్రతకడం గొప్ప కాదు రావణ, చచ్చిపోవడం గొప్ప. చచ్చిపోవడం మనిషికి తీర్పు. ఘోరంగా చచ్చిపోవాలని కోరుకోకు. అందుకే శ్రీశైలంలో తీర్థం ఇస్తే ఇప్పటికీ చెప్తారు, అనాయాసైన మరణం వినాదైన్యేన జీవితం. బ్రతికున్నంత కాలం ఇలా చెయ్యి చాపి బ్రతకవలసిన అవసరం లేకుండా చచ్చిపోయేటప్పుడు అనాయాసంగా వెళ్ళిపోయిన వాడెవరో వాడు ధన్యుడు. ఎప్పుడు చచ్చిపోతాడా అని దేవతల దగ్గర నుంచి ఋషుల వరకు నించున్నారు అంతరిక్షంలో. అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేసి కోటావతల బారాయబోయ్ రామా అన్నాడు. బళి బళి అన్నారు. 10 తలకాయలు తెగిపోతే దేవదుందుబులు మోగాయి. అది ఆ చావు. అలా చచ్చిపోకు రావణ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పూర్వం సముద్ర తీరంలో ఒక ముసలి హంస నివసిస్తూ ఉండేది. అది అందరికీ ధర్మాలు, నీతులు చెబుతూ ఉండేది. కానీ తాను మాత్రం
వాటిని ఆచరించేది కాదు, ఇంకొకరికి మాత్రం చెప్పేది, తాను మాత్రం వాటిని ఆచరించేది కాదు. పైగా అది తన వద్దకు వచ్చిన వారందరినీ కూడా ధర్మాన్ని ఆచరించండి, మీకు మేలు కలుగుతుంది, అధర్మం చేయకండి, మీకు మంచి బుద్ధి కలుగుతుంది అని చెబుతూ ఉంది. దాని మాటలను మిగిలిన పక్షులు శ్రద్ధగా విన్నాయి. ఇది ఉత్తమరాలు, ధర్మంగా జీవిస్తుంది, నీతిగా జీవిస్తుంది అనుకున్నాయి. ఒక కథ చెప్తున్నాడు. అది చెప్పినట్లుగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాయి, నీతిగా బ్రతుకుతూ ఉన్నాయి. ఒకనాడు ఈ హంస చెప్పే ధర్మాలకు, నీతులకు ఆ పక్షులు మురిసిపోయాయి. ఇక ఆ రోజు నుంచి దానికి ఆహారాన్ని తెచ్చిపెట్టే బాధ్యతను తామే తీసుకున్నాయి. ప్రతిరోజు దానికి మంచి మంచి తిండిని తెచ్చిపెడుతున్నాయి, మంచి రుచిగల తిండిని తెచ్చిపెట్టసాగాయి. ఇది ఎంతో సంతోషంతో ఎంతో మంచిది అని దీని మీద చాలా నమ్మకం పెట్టుకొని తమ గ్రుడ్లను దాని దగ్గర పెట్టి వెళ్ళసాగాయి. అన్నీ చుట్టూ పెట్టేశాయి. అలా తనను నమ్మిన ఆ పక్షులు అటు వెళ్ళగానే ఆ పాపి అయిన హంస నెమ్మదిగా వెళ్ళి ఆ పక్షుల గ్రుడ్లను తినేస్తూ ఉండేది. ఈ చాటుమాటు వ్యవహారం చాలా రోజులు సాగింది. రోజు రోజుకు పక్షుల గుడ్లు తగ్గిపోతున్నాయి. దాంట్లో 1, 2, 3 మాత్రం తినేది. 4 పెడితే దాంట్లో 1 తీసుకునేది. అది చాలా బుద్ధివంతురాలు, అట్లా చేసేది. దీన్ని ఆ పక్షుల్లో ఒక తెలివిగల పక్షి గమనించింది. అరే, గ్రుడ్లు రోజుకు ఎలా తగ్గిపోతున్నాయి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడికి ఏ పెద్ద పక్షులు రావటం లేదు, పెద్ద జంతువులు రావటం లేదు, మొత్తానికి ఏదో జరుగుతుంది. దాన్ని తెలుసుకుంటాను, రహస్యాన్ని ఛేదిస్తాను, ఆ దొంగను పట్టేస్తానని నిర్ణయించుకుంది. రహస్యంగా కాపలా కాసింది. ఒక రోజున పక్షులన్నీ ఎగిరి వెళ్ళిపోయాయి. పాపి అయిన హంస నెమ్మదిగా బయటకు వచ్చింది. అటు ఇటు చూసుకుంది, ఎవరూ అక్కడ లేరని నిర్ణయించుకుంది. నెమ్మదిగా గుడ్లు వద్దకు వచ్చి తినసాగింది. దాన్ని తెలివిగల పక్షి ప్రత్యక్షంగా చూసింది, దొంగను పట్టేసింది. వెంటనే ఈ విషయాన్ని మిగిలిన పక్షులకు చెప్పింది. అవి జరిగిన అన్యాయానికి చాలా దుఃఖించాయి. తమకు హంస చేసిన ద్రోహాన్ని చూసి కోపించాయి. కోపాన్ని తట్టుకోలేక వేగంగా వచ్చి పాపి అయిన హంసను పొడిచి చంపేశాయి. ఓ భీష్మ, ఇది కథ. ఈ కథలో మోసంగా నడుచుకున్న ఆ హంసవు నువ్వే. ఆ పక్షులే ఈ రాజులు నా ఎంట ఉన్నారే. ఇప్పుడు వీరంతా నా వెనకలున్నారే, ఈ పక్షులు. వీరేమైనా కోపిస్తే నువ్వేమైపోతావో ఆలోచించుకో. ధర్మమో 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 అంటూ మోసంగా నడుచుకునే నిన్ను వీరు చంపేస్తారా అని తెలుసుకో. ఈ కథ గురించి పురాణాలు చెప్పేవారు ఒక మాట చెప్పారు. ఆ మాట కూడా చెప్తున్నాను విను. ఓ హంస, నువ్వు చెప్పే మాటకు చేసే పనికి తేడాగా ఉంది. నువ్వు చెప్పే మాట అధర్మమే, నువ్వు చేసే పని కూడా అధర్మమే. నీ అంతరాత్మ రాగాది దోషాలతో నిండి ఉంది అని చెప్పారు. ఓ భీష్మ, అలాగే నీ అంతరాత్మ కూడా రాగాది దోషాలతో నిండి ఉంది. నీ మాటకు చేసే పనికి తేడా ఉంది. అందువల్ల నువ్వు మోసగాడువు, దుర్మార్గుడవు, దుష్టుడవు, పాపిష్టువు అని నిందించాడు శిశుపాలుడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 42వ అధ్యాయం. శిశుపాలుడు నిండు సభలో భీష్ముణ్ణి అధర్మాత్ముడని తిట్టి ఇంకా ఇలా తిట్ల దండకాన్ని కొనసాగించాడు. జరాసంధుడు వీరుడు, శూరుడు, ఈ ప్రపంచాన్నే వణికించాడు. అతడు ఈ కృష్ణుణ్ణి దాసుడిగా భావించాడు. దాసుడితో యుద్ధం చేయటం మనమెందుకులే అని ఈ కృష్ణుడిని విడిచిపెట్టాడు. అందుకే కృష్ణుడితో యుద్ధం చేయలేదు కదా. వీరుడైన ఆ జరాసంధుడంటే నాకెంతో ఇష్టం. ఆ వీరుణ్ణి ఈ కృష్ణుడు భీమార్జునుల సహాయంతో తెలివిగా చంపేశాడు. ఈ పని ఏమైనా బాగుందా? న్యాయంగా ఉందా? దీనిని ఎవరైనా మెచ్చుకుంటారా? ఎవరూ మెచ్చుకోరు. ఈ కృష్ణుడి జరాసంధుడు ఎంతటివాడో తెలుసు. అతడి బలము, శక్తి రెండూ తెలుసు. కనుకనే భీమార్జునులతో కలిసి మారు వేషం వేసుకొని, బ్రాహ్మణుల వేషం వేసుకొని అతడి నగరానికి వెళ్ళాడు.
అది కూడా ప్రధాన ద్వారం నుంచి కాకుండా అడ్డదోవన వెళ్ళాడు లోపలికి. పాపం ఆ జరాసంధుడు ఈ కపట విప్రుణ్ణి గమనించలేకపోయాడు. ఇతడి మోసాన్ని తెలుసుకోలేకపోయాడు. భక్తితో పూజించాడు. ముగ్గురిని మంచి భోజనం పెట్టమన్నాడు. పెడతానన్నాడు. అప్పుడు ఈ కృష్ణుడు నేను తినను అన్నాడు. క్షత్రియుల ధర్మ ప్రకారం శత్రువుల ఇళ్లలో భోజనం చేయరు. ఆ ధర్మాన్ని కృష్ణుడు పాటించాడు. ఓ భీష్మ, ఇక్కడ నేను అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు. నువ్వు అనుకున్నట్లుగా ఈ కృష్ణుడు లోకాలకు కర్త అయితే తాను విప్రుడిగా ఎందుకు వెళ్ళాడు అక్కడికి? తాను ఎందుకు భోజనం చేయలేదు అని భీముడు లేచాడు. నేను చేశా. కూర్చో అన్నారు. ఎందుకంటే ఈతడికి జరాసంధుడి పట్ల దురాలోచన ఉంది గనుక, ఈతడు కపట బుద్ధి గలవాడు గనుక అలా చేశాడు. ఆయనకి కపట బుద్ధి ఉంది. ఈ విషయం గురించి ఆలోచించు. ఇది నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. వృద్ధుడవు, మళ్ళీ అదే చెప్తున్నాడు. నీకు సంబంధం లేని అక్కరలేని విషయాల్లో నువ్వు తలదూరుస్తున్నావు, ఏమేమో చెబుతున్నావు అన్నాడు శిశుపాలుడు. ఈ కఠినమైన మాటలు విని భీముడికి పిచ్చకోపం అప్పుడే చెప్తున్నాడు. లేస్తున్నాడు, కూర్చుంటున్నాడు, కూర్చుంటు. భీముడికి చాలా కోపం వచ్చింది. కోపంతో పళ్ళు పటపటలాడించాడు. ఆ శబ్దము ఏదో పిడుగుపడినట్టుగా అయిందట అందరికీ కూడా. అతడి ముఖం ఎర్రగా మారిపోయింది, కన్నులు ఎర్రగా అయిపోయాయి. ఇంకో ఆకలిగా వేరే ఉన్నాడు. అప్పుడు భీముడు యముడిలాగా భయంకరుడైపోయాడు. లేచాడు పైకి, వేగంగా శిశుపాలుడి మీదకు దూకాటానికి సిద్ధమైపోయాడు. దూకుతున్నామని చెప్పి భీష్ముడు అతడి ప్రవర్తనను గమనిస్తున్నాడు. వెంటనే ముందుకు కదిలి దూకపోతున్న భీముణ్ణి పట్టుకొని ఆపాడు. మంచి మాటలు చెప్పి భీముణ్ణి ఓదార్చాడు. భీముడు ఆవేశాన్ని చల్లార్చాడు. ఉండవయ్యా, ఏం యోచన చేయొద్దయ్యా, నీకు పని పెట్టాను కదయ్యా, వంట ఇల్లు చూసుకోమన్నాను, మరి ఆ మహారాజును చూసుకోమన్నాను కదయ్యా, పాపం ఆ ముసలాన్ని చూసుకోవాల పాపం. భీముడు శాంతించి భీష్ముడి మాటను కాదనలేకపోయాడు. భీష్ముడి మాట ఎవరు కాదనలేదు. ముందుకు కదలేకపోయాడు. వంట ఇల్లు అంటూ ఉండగానే వంట ఇల్లు తట్టు పరిగెత్తాడు. శిశుపాలుడి పని పట్టలేకపోయాడు పాపం. ఇంత జరిగినా శిశుపాలుడు మాత్రం వెనక్కు తగ్గలేదు, భయపడలేదు. తన పౌరుషం మీదే నిలబడి ఉన్నాడు. మీదికి వస్తున్నటువంటి భీముణ్ణి చూసి లెక్క చేయలేదు. పైగా భీముణ్ణి చూసి పకపక నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ భీష్మ, వీడినెందుకు నువ్వు ఆపుతున్నావు? విడిచిపెట్టు, వీడో నేనో తేల్చుకుంటాను. ఎందుకు అంత కూర్చోబెడుతున్నావు, అంత భంగపోతున్నావు? నేను అగ్నినైతే వీడు మిడత. అగ్నిలో మిడత కాలిపోతుంది కదా, అలాగే వీడు నా ప్రభావానికి కాలిపోతాడు. వీడిని ఆపకు, విడిచిపెట్టు. ఆపండ్రా, వీడు కాలిపోవటాన్ని ఈరోజు ఈ రాజులందరూ చూస్తారు. ఇంత పెద్దగా ఉన్నాడు, కాలిపోవాల్సిందే నా నుంచి, చూసి ఆనందిస్తారు. కనుక భీముణ్ణి ఆపకు, లేపు, అందరికీ ఆనందాన్ని కలిగించే ఈ అవకాశాన్ని పాడు చేయకు, కలిగిస్తాం, భీముడిని విడిచిపెట్టు అంటూ గట్టిగా నవ్వాడు. ఆ మాటలు భీష్ముడు విని భీమసేనుడితో ఇలా అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 43వ అధ్యాయం. రాజసు యాగసభలో శిశుపాలుడు అందరి ముందు చెలరేగిపోతూ పెద్దలందరినీ నోటికి వచ్చినట్టుగా తిడుతూ అవమానిస్తున్నాడు. అప్పుడు కోపంతో రగిలిపోతున్నటువంటి భీముణ్ణి భీష్ముడు సమాధానపరిచాడు. శిశుపాలుడి జన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. ఈ శిశుపాలుడు చేదీ వంశంలో పుట్టాడు. పుడుతూనే 3 కళ్ళు 4 చేతులతోనూ పుట్టాడు. పుట్టడంతోనే గాడిద అరిచినట్లుగా ఏడుస్తూ పుట్టాడు ఈ శిశుపాలుడు. ఆ ఏడుపులు విని వీడి వికార రూపం చూసి వీడి తల్లిదండ్రులను, వీడి బంధువులే వీడిని వదిలేద్దాం అనుకున్నారు. ఏంటి ఇట్లా ఉన్నాడు? వీడి తండ్రి చేదీరాజు. ఆయన తన భార్యతోనూ మంత్రులతోనూ పురోహితుడితోనూ కలిసి వీడు వికార రూపంలో పుట్టినందుకు ఎంతో దుఃఖించాడు. ఆ సమయంలో ఆకాశవాణి రాజుగారితో ఇలా అంది, ఓ మహారాజా, దుఃఖించకు. నీ పుత్రుడు బలవంతుడవుతాడు, ధనవంతుడవుతాడు. అందుచేత పిల్లవాడిని చక్కగా పెంచి పెద్ద చెయ్యి. వీడిప్పుడే చావడు, వీడికింకా ఆయుస్సుంది. కానీ వీడిని చంపేవాడు ఇప్పటికే మరొక చోట పుట్టేశాడు అంది. అప్పుడు వీడి తల్లి
వీడి మీద ప్రేమతో ఏడుస్తూ ఇలా అంది, వీడిని ఎవడు చంపుతాడు? అతడు దేవుడైనా ఇంకొకడైనా సరే వీడిని చంపేవాడి గురించి నిజం చెప్పండి అని ఆకాశవాణిని వేడుకుంది. అప్పుడు ఆకాశవాణి మళ్ళీ ఇలా అంది, వీడిని ఎత్తుకున్నప్పుడు ఎవడి చేతిలో వీడికి గల అదనపు చేతులు పోతాయో, నుదటి మీద గల కన్ను అదృశ్యమైపోతుందో, నుదటి మీద ఇంకొక కన్ను ఉంది, అది ఎక్కడ పోతుందో అతడే వీడిని చంపుతాడు అంది. అంతవరకు కాచుకోవాలా, వికార రూపంతో ఎత్తుకోవాలా, ఏ చేత్తో ఏం తీస్తాడో తెలియదు. ఆ వికార రూపంతో ఉన్నాడు, పురుగులాగా ఉన్నాడు. విచిత్రంగా రాత్రిపూట చూస్తే పెయ్యి క్యావమని పిల్లలే చచ్చిపోతున్నారు, అంత విచిత్రంగా ఉన్నాడు ఆ బాలుడు. ఆ రోజు నుంచి వీడి తల్లి ఆ మాటనంతా గుర్తుపెట్టుకుంది, వీడిని జాగ్రత్తగా పెంచుతుంది. ఇంతలో వీడి వింత రూపం గురించి అందరికీ తెలిసిపోయింది. ఎన్నో రోజులు దాచిపెట్టింది పాపం చేదీరాజు భార్య, తెలిసిపోయింది. వీడి గురించి నగరం దాటి అనేక రాజ్యాల్లోని రాజులకు కూడా తెలిసిపోయింది. వారు వీడిని చూడటానికి వచ్చారు. అంత రాజులు గుంపులు గుంపులుగా వచ్చారట, క్యూ పెట్టుకొని వచ్చారట. వచ్చిన వారిని అంత క్యూగా వీడి తల్లిదండ్రులు గౌరవించారు. వచ్చిన వాళ్ళంతా వీడిని వచ్చిన ప్రతి రాజు ఒడిలోనూ కూర్చోబెట్టారు. వీళ్ళతో ఉంటారా, వీళ్ళతో ఉంటారా, వీళ్ళతో ఉంటారా, వీళ్ళతో, ఎందుకంటే చూస్తూనే పడిపోతుందని చెప్పాడు కదా, ఆకాశవాణి చెప్పింది కదా, చేతులు పడిపోతాయి, వికారమైన కన్ను పడిపోతుందని. వాడే వీడిని చంపుతారని. వీడు ఉండొచ్చా? వాళ్ళ అమ్మకు తొందరగా చంపనేని, అంతే, ఇంకేం లేదు. అది వాడిని చూస్తే అయ్యలేదు, ఎవరికి కూడా, తల్లికి వేయలేదు, తండ్రికి వేయలేదు, పాపిష్టి కొడుకు పుట్టాడు అని చెప్పేసి. అలా కొన్ని వేల మంది రాజులను వీడిని తమ తొడపై కూర్చోబెట్టుకున్నారు. వేల మంది రావటం ఇయ్యటం, రావటం ఇయ్యటం, బండలాగా ఉండేవాడు, ఆ పెట్టడం ఇవ్వటం, చాలా చాలా అయిపోయింది. రాజులంతా క్యూ, మాకివ్వండి 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 అని. చేతిరాజు కొంచెం పెద్దవాడేలేండి, కానీ వీడి వింత రూపం పోలేదు. వింత రూపం చూడటానికే జనం వస్తున్నారు. దగ్గరగా పండ పెట్టుకొని చూడొచ్చు కదా అని. వీళ్ళకేంటో వీడి చేతులు అలాగే ఉన్నాయి, పడిపోలేదు కిందికి, కన్ను అలాగే ఉంది, పడిపోలేదు. ఈ వింత విషయం బలరామకృష్ణులు కూడా తెలిసింది, నిదానంగా తెలిసింది. వారు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి ఇట్లా కూడా ఉంటారా, 4 చేతులతో వికారంగా, ఒక కన్ను ఉంటుందా పైకి పైన? ఎందుకంటే వీడి తల్లి అయినటువంటి శృతశ్రవ బలరామకృష్ణులకు మేనత్త అవుతుంది. ఓ సంబంధం ఇది, మేనత్త, చెయ్యి వేలు ఇడిచిన మేనత్త, మేనమామ అంటారు అది. అట్లా ఆ కారణంగా వారు మేనత్తను చూడాలని ద్వారక నుంచి పాపం చేది దేశానికి వచ్చారు. మేనత్తకు రాజుకు నమస్కారం చేసి తమ ఆసనంలో కూర్చున్నారు. అప్పుడు మేనత్త అయిన ఇక శృతశ్రవ ఎంతో ఆనందించి వీడిని కృష్ణుడి ఒడిలో కూర్చోబెట్టింది. అంతే, అందరినీ తీసుకొచ్చి అట్లే పెట్టాడు. అంతే, ఆశ్చర్యం. వీడికి అదనంగా ఉన్న 2 చేతులు టపక్కన మాయమైపోయాయి. నుదటి మీద ఉన్నటువంటి కన్ను టపక్కన మాయమైపోయింది. వికార రూపం, వీడికి వింత రూపం ఉంది కదా, ఆ వింత రూపం విచిత్రంగా ఉండేవాడు, భయంకరంగా దెయ్యంలాగా అది పోయింది. వీడి మామూలు బాలుడయ్యాడు, మామూలు మనిషి అయ్యాడు. దీన్ని చూసి వీడి తల్లి ఎంతో భయపడింది. కృష్ణుడే తన కొడుకును చంపుతాడని గ్రహించింది. వెంటనే కృష్ణుని ఇలా ప్రార్థించింది, కృష్ణ నాకు ఒక వరం ఇవ్వు నాయనా. అమ్మ కదా, ఎన్ని రోజులు అందరి దగ్గర పండబెట్టింది, ఎవడు చంపుతాడో అని వేడుకుందామని. అస్సలే ఇక్కడ మేనల్లుడు వచ్చాడు, నువ్వు ఆర్తులను కాపాడుతావు నాయనా, భయం గల వారికి అభయం ఇస్తావు నాయనా, నన్ను అనుగ్రహించు నాయనా అని కోరింది. అప్పుడు కృష్ణుడు, అత్తా భయపడకు, అత్తా నీకేం వరం కావాలో కోరుకో, అత్తా అది ఎంత అసాధ్యమైన వరం తీరుస్తాను అత్తా అన్నాడు. అప్పుడు మేనత్త, శిశుపాల శాపరాధాన్, శిశుపాల శాపరాధాన్ క్షమేతాస్త్వం మహాబల మత్కృతే యదు శార్దూల విద్యేనం మే వరం ప్రభో, విద్యేనం మే వరం ప్రభో. ఓ యదుకృష్ణ, ఈ శిశుపాలుడు చేసే తప్పులను నా కోసం క్షమించు, నాకు ఈ వరాన్ని ఇవ్వు అని కోరింది. అప్పుడు శ్రీకృష్ణుడు
అపరాధ శతం క్షామ్యం, అపరాధ శతం క్షామ్యం, మయాహ్యస్య పితృష్వసః పుత్రస్య తే వదార్హస్య, పుత్రస్య తే వదార్హస్య, మా త్వం శోకే నమః కృతాః, మా త్వం శోకే నమః కృతాః. అత్తా, నువ్వు చెప్పినట్లుగానే క్షమిస్తాను. అయితే 100 తప్పులు వరకే క్షమిస్తాను. ఆ తర్వాత వీడిని వధిస్తాను. కనుక మరణించవలసిన ఈ నీ పుత్రుడి కోసం నువ్వు మనస్సులో దుఃఖించకు అన్నాడు. ఇది వీడి కథ, వీడి జన్మరహస్యం. భీమా, తెలిసిందా? ఈ మందబుద్ధికి ఇలా గోవిందుడి వరం ఉంది. ఈ గోవిందుడి వరంతోనే వీడు గర్విస్తున్నాడు, పొగురెక్కింది, మదించున్నాడు. నీకు చూసావా కింద కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూసావా? ఏం చేస్తున్నాడు చూడు, అక్కడ గవ్వలు పెట్టుకున్నాడు చూడు. గవ్వలు చూడలేదా నువ్వు? గవ్వలు 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 ఎంచుకుంటున్నాడు చూడు కింద. అవునా? నేనేదో లెక్క పెట్టుకుంటా, లెక్కగా చూడు, లెక్క పెట్టుకుంటున్నా, అదే గవ్వలు నేను చూశాను అప్పుడే అని భీష్ముడు చెప్తున్నాడు. గవ్వలు లెక్క పెడుతున్నాడు చూడు. తన్నెవరు ఏమీ చేయలేరని ఎవరిని లెక్క చేయటం లేదు, అందరినీ అవమానిస్తున్నాడు, యుద్ధానికి పిలుస్తున్నాడు. ఓ భీమా, ఈ కారణం చేతనే నిన్ను కవిస్తున్నాడు, కావలసిగా నువ్వు వెళ్ళు అని, నీ కోపాన్ని నీకు తెప్పిస్తున్నాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 44వ అధ్యాయానికి వచ్చాం మనం ఇప్పుడు. భీష్ముడు శిశుపాలుడి జన్మ వృత్తాంతాన్ని చెప్పి అందరూ వింటూ ఉండగా ఇలా అన్నాడు. మనమంతా పరిశీలించి చూస్తుంటే ఇదేదో కృష్ణుని లీలలాగా ఉంది. ఎందుకంటే పిలవగానే శిశుపాలుడు ఇక్కడికి వచ్చాడు. ఇది వీడి బుద్ధి కాదు, ఇది కృష్ణుడి మాయలాగా ఉంది అని నాకు అనిపిస్తుంది అని అంటూ, ఓ భీమసేన, ఇక వీడు నన్ను తిట్టాడంటే అది విధి వైపరీత్యం. భీమసేనుడికి సమాధానం చేస్తున్నారు భీష్ముడు. నువ్వు చూడలేదేమో, చూడు కొంచెం. శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నారు చూడు కొంచెం. పక్కలో గవ్వలు పెట్టుకొని లెక్క పెడుతున్నాడు చూడు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వేస్తున్నాడు. ఏదో లెక్క ఉంది, లేకపోతే ఆ తిక్క రాదు. ఆ తిక్క నేర్పించడానికే ఆ లెక్కలు వేసుకుంటారు. పరమాత్ముడు అదే లెక్క వేసుకుంటున్నాడు. అందుకని చూసావా లెక్క వేసుకుంటున్నాడు అని. అవునవును, అది విధి వైపరీత్యం. వీడు కులానికి కళంకం లాంటివాడు. అందుకే నన్ను తిట్టాడు. పర్వాలేదు, నన్ను తిట్టడానికి ఎవరైనా సాహసం చేస్తాడా? ఎవరైనా చెప్పండి. నన్ను తిట్టాలనే ఊహ అయినా వస్తుందా ఎవరికైనా? వీడు శ్రీహరి అంశమై ఉన్నాడు కాబట్టి, కనుక వీడిని కృష్ణుడు మళ్ళీ తనలోకి లాక్కొంటాడేమోనని నాకు అనిపిస్తుంది. నాకెందుకో అనుమానంగా ఉంది. ఇది పరమాత్ముడి యొక్క అంశతోనే పుట్టినటువంటి వాడు అనిపిస్తుంది చూస్తే. వీడికి చాలా కృప ఉన్నట్టుంది, పరమాత్ముడి యొక్క కృప చాలా ఉన్నట్టుంది చూస్తే. అందుకే వీడు మనల్ని ఎవరిని లెక్క చేయటం లేదు, అందరినీ వరుసగా తిడుతున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.